మనం సొంత కాళ్ళపై నిలబడి బతకాలి. రాష్ట్ర సామాన్య ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం. మీసాలు గడ్డాలు బాగోలేదు, సంతకాలు పోయినాయి. అందుకే ఒక కాలేమో చంద్రబాబు నాయుడు, ఒక కాలేమో నితీష్ కుమార్. ఈ రెండు కాళ్ళ నడుస్తున్నారు. ఈ రెండు కాళ్ళ కలిసి ప్రధానమంత్రి అయ్యారు మోడీ. కానీ 303 నుంచి 240 సీట్లు పడిపోయారు. 400 సీట్లు దేవుడు గారు. చివరికి ఆయన సొంతకాలు పోయినాయి, పోతా ఉన్నాయి. విద్య పైన ఉంటున్న రాయితీలు లేవు, ప్రజలు కూడా అసంతృప్తి వస్తారు. ఇక చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా, నా కొంప బాగున్నారు కోరినటువంటి వాడు. అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. మేమేం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు. ఏం చేసేది ఏమయ్యా, వాళ్ళు రాక్షసులు అయ్యేవాళ్ళు. నిన్ను ఏడిపించారు కదా 2014 తర్వాత, నిన్ను ఓడించారు కదా వాళ్ళు. అట్లాంటి నువ్వు ఎట్లా ఓటేస్తావు? ఇది ఆత్మహత్య సదస్సు కాదా? పవన్ కళ్యాణ్ అడిగితే కోసలు వెళ్ళి గొడవ. ఆయన పొద్దునేమో సెగూరు అంటాడు, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు, సాయంత్రం గుండు ముట్టుకుని పోతూ ఉంటాడు. ఇది పెట్టిన బఫం. సనాతన ధర్మం తెలుసా మీకు ఏమన్నా? సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తమంటను పెట్టి తగలబెట్టడం అనేది సనాతన ధర్మం. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు నువ్వు చేస్తే నీ పళ్ళ తగలబడుతుందా? గ్యారెంటీ ఇవ్వగలవా? ఆ చట్టం పోయింది. బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టం రద్దు చేశారు. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి ప్రసాదం చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలా? అది మనిషి అనాలా, జంతువు అనాలా? జంతువు పెద్ద పాలసీ ఉంటుంది. మన కుక్కలు తిడతాం, కానీ అది పాలసీ ఉంటుంది. అది విశ్వాస జంతువు. అది ఇది దీనికి కూడా పెరిగాడు. కాబట్టి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా, ఎంత కొట్లాడుకున్నా, ఎంత గుద్దులాడుకున్నా ఇది గుద్దులాట ముద్దులాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాలం పడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఇండియా కూటమి ఉన్నాయి కాబట్టి ఫైట్ చేస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు అయ్యా నా కూతుర్ని కాపాడు, మీతో కలిసిపోతాను చెప్పేసి హామీ ఇచ్చారు. బెదిరిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ అనుకుని మారారో వాళ్ళు కింద పడిపోతా ఉన్నారు. ఆ స్థానంలో బీజేపీ వస్తాం లేదా ప్రమాదం. కేజ్రీవాల్ అంటే బెదరగొట్టారు. నువ్వు ఇండియా కూడా ఉండడానికి వీలేదని బెదరగొడితే ఎన్నికల్లో దూరంగా పోయాడు కాబట్టి అతను ఓడిపోయాడు. ఇప్పుడు జాన్వాయి వచ్చింది. ఈ వైస్ ప్రెసిడెంట్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు. మంచిది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తున్నా కేజ్రీవాల్ కాళ్ళ కింద దూరంగా బుద్ధి వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్ ఈ దౌర్భాగ్యం రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు. అలాంటి రాజకీయ విధానం అవలంబించేవాడు ఇక్కడేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు, చాలా ప్రోగ్రెస్గా మాట్లాడతారు. నెల్లూరు పోయేమో నరహంతులు కాళ్ళ మీద పడతా ఉన్నారు. దానివల్ల సమస్య ఎట్లా వస్తూ ఉంది? అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అనేక ఇబ్బందులు ఏమొస్తున్నాయో మరి రామకృష్ణ చెప్తాడు. నేను దాని జోలికి పోదలుచుకోలేదు. జాతీయ స్థాయి జరిగేటువంటి ఈ సమస్య భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపుగా 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని బయటపడతా ఉన్నాయి. అది ఒక విధంగా దొంగని మామూలు కాదు, గజదొంగ. గజదొంగ ఎవరైనా ఉంటే ఓట్లు దొంగలిచ్చే గజదొంగ ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వం. దీనికి విధంగా తీర్పు రాబోతా ఉన్నాయి. అందుకని రాబోయే రోజుల్లో మనం గుర్తుంచుకొని చర్చించండి. ఇప్పుడు కార్పొరేటివ్ కంపెనీస్ యొక్క పడగ మీ పైన పడడానికి వీల్లేదు. నేను 4 రోజుల క్రితం వెళ్ళొచ్చాను పలాసాకి. అక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.